ఒకానొక సమయంలో ఒక కాకి తన జీవితంతో అసంతృప్తిగా ఉండేది. అది ఎప్పుడూ ఇతర పక్షులను చూసి అవి తనకంటే ఎక్కువ సంతోషంగా, అందంగా మరియు అందరికీ ఇష్టమైనవిగా అనిపించేవి. Once upon a time, a crow was very unhappy with life. It always looked at other birds and thought they were happier, more loved, and luckier than itself. ఒకరోజు ఒక చెట్టు కొమ్మపై కూర్చుని కాకి లోతుగా ఆహని నిట్టనిలువ చేసింది. ఆ చెట్టు క్రింద ఒక ఋషి శాంతిగా ధ్యానంలో లీనమై ఉన్నాడు. One day, while sitting on a tree branch, the crow sighed deeply. A wise monk sat under the tree, meditating peacefully, completely unaware of the crow's sorrowful thoughts. అదే సమయంలో కాకి కన్నీరు ఒక బొట్టు ఋషి చేతిపై పడింది. ఆశ్చర్యంతో ఋషి పైకి చూసి కాకి ఏడుస్తున్నదని గమనించాడు. Just then, a single tear from the crow's eye fell onto the monk's hand. Surprised, the monk looked up and saw the crow crying in sadness. ఋషి నెమ్మదిగా ప్రశ్నించాడు, ఏమైంది, స్నేహితా? ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు? నీ మనసును కలవరపెడుతున్న విషయానికి ఏమిటో చెప్పు. The monk gently asked, "What is wrong, my friend? Why are you so sad? Tell me what troubles your heart and burdens your soul." కాకి ఓదార్చుకుంటూ, నేను చాలా దుఃఖంగా ఉన్నాను. ఎవరూ నన్ను ప్రేమించరు. ప్రజలు నన్ను తరిమి కొడతారు. నేను అందరికీ అసహ్యంగా అనిపిస్తున్నాను అని చెప్పింది. The crow sighed and said, "I am miserable. No one loves me. People chase me away, and I am treated with disgust wherever I go." నా జీవితంలో సంతోషం ఏమాత్రం లేదు. ఎవరూ నాకు ఆహారం పెట్టరు. అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తారు. నా జీవితానికి విలువ లేదని భావిస్తున్నాను. I find no joy in life. No one offers me food. Everyone hates me, and I feel like my life has no meaning or value at all. ఈ మాటలు విన్న ఋషి హృదయం కరుణతో నిండిపోయింది. అతను చిరునవ్వుతో, స్నేహితా, సంతోషం ఇతరుల చేతులలో లేదు. అది మన హృదయంలో ఉంటుంది అని చెప్పాడు. Hearing this, the monk's heart filled with compassion. He smiled softly and said, "My friend, happiness does not come from others. It comes from within." కాకి తలాడిస్తూ, లేదు, అది నిజం కాదు. ఇతర పక్షులు నాతో కంటే ఎక్కువ సంతోషంగా ఉంటాయి అని నేను నమ్ముతున్నాను అని చెప్పింది. The crow shook its head and said, "No, I don't believe that. I think other birds must be much happier than I am." ఋషి కాస్త ఆలోచించి, అవును, అయితే చెప్పు, నువ్వు ఏ పక్షిగా మారాలని కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు. The monk thought for a moment and then said, "If that is what you believe, then tell me, what bird would you like to become?" కాకి ఆనందంతో కళ్ళు మెరిపిస్తూ, ఓ ఋషి, మీరు నన్ను సహాయపడతారని అనుకుంటే దయచేసి నన్ను ఒక హంసగా మార్చండి. అవి అందమైనవి, అందరికీ ఇష్టమైనవి అని కోరింది. The crow's eyes lit up with hope. "Oh wise one, if you can do me a favor, please make me a swan. They are beautiful, admired, and loved by all." ఋషి తలాడ్డగా ఊపుతూ, సరే, కాని ముందు ఒక హంస దగ్గరకు వెళ్ళి అది నిజంగా సంతోషంగా ఉందో లేదో తెలుసుకో. ఆ తర్వాత నాతో మాట్లాడు అని సూచించాడు. The monk nodded and said, "Very well, but first, go and ask a swan if it is truly happy. Then return and tell me what you discover." ఆసక్తిగా కాకి ఒక హంసను వెతకసాగింది. కొంతసేపటికి అది ఒక ప్రశాంతమైన సరస్సులో నెమ్మదిగా ఈదుతున్న హంసను చూసింది.
Excited, the crow flew off in search of a swan. Soon, it found one gliding gracefully across a peaceful pond, looking elegant and serene. కాకి దగ్గరకి వెళ్ళి, నీవు చాలా అందంగా ఉన్నావు, మంచులోలాగా తెల్లగా మెరిసిపోతున్నావు. అందరూ నిన్ను ప్రేమిస్తారు. నిశ్చయంగా, నువ్వు ప్రపంచంలోనే అత్యంత సంతోషమైన పక్షివి, కదా? అని అడిగింది. The crow landed nearby and said, "You are so beautiful, white as the purest snow. Everyone admires you. You must be the happiest bird in the world." హంస ఓదార్చుకుంటూ, లేదు, స్నేహిత, నేను సంతోషంగా లేను. ప్రపంచం రంగులతో నిండిపోయినది, కానీ నా దగ్గర ఒక్క రంగు కూడా లేదు, అని చెప్పింది. The swan sighed and said, "No, my friend, I am not happy. The world is full of beautiful colors, but I have none at all." నేను కేవలం తెల్లగా ఉన్నాను, అందుకే ప్రజలు నన్ను సాధారణంగా భావిస్తారు. ఒక గిల్లిని చూడండి, అది అత్యంత రంగుల హంగులతో ఉంటుంది, కనుక అది సంతోషంగా ఉంటుంది, అని చెప్పింది. I am only white, and people think I am too plain. I believe the parrot must be the happiest bird because it has bright, colorful feathers. ఇది విన్న కాకి వెంటనే ఒక గిల్లిని వెతకసాగింది. కొద్దిసేపటి తర్వాత, అది ఒక చెట్టు కొమ్మపై కూర్చొని, ప్రకాశవంతమైన రంగులతో మెరిసిపోతున్న గిల్లిని కనుగొంది. Hearing this, the crow quickly flew away to find a parrot. It spotted one perched on a tree, its feathers shimmering in the golden sunlight. కాకి గిల్లిని ఆహ్వానించి, నీవు రంగుల హంగుతో ఎంతో అందంగా ఉన్నావు. ఖచ్చితంగా, నువ్వే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షివై ఉండాలి, అని చెప్పింది. The crow greeted the parrot and said, "You are so colorful and beautiful. Surely, you must be the happiest bird in the world." గిల్లి తలాడిస్తూ, లేదు, స్నేహిత, నేను సంతోషంగా లేను. ప్రజలు నా అందాన్ని ఇష్టపడతారు, కానీ అదే కారణంగా వారు నన్ను పంజరంలో ఉంచి బంధిస్తారు, అని చెప్పింది. The parrot shook its head sadly and said, "No, my friend, I am not happy. People admire my colors, but they also keep me locked inside a cage." నేను ఎప్పుడూ భయంతో ఉంటాను, ఎవరైనా నన్ను పట్టుకుంటారా అని. నా అభిప్రాయం ప్రకారం, నన్ను మించిన అందమైన మయూరం సంతోషంగా ఉండాలి, అని చెప్పింది. I live in fear, always worried that someone will capture me. I think the peacock is the happiest bird because it is even more colorful than I am. ఆసక్తిగా, కాకి ఒక మయూరాన్ని వెతకసాగింది. చాలా గాలించాక, అది ఒక జంతు ప్రదర్శనశాలలో పంజరంలో బంధించబడిన మయూరాన్ని కనుగొంది. Curious, the crow set off to find a peacock. After searching for a long time, it finally found one inside a large cage at a zoo. ప్రజలు అనేకం వచ్చి మయూరాన్ని చూసి, ఫోటోలు తీస్తూ, గొప్ప అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. Hundreds of people had gathered to admire the peacock, taking pictures, clapping, and praising its magnificent, colorful feathers with awe. కాకి వేచి చూసి, ఆ తర్వాత మయూరాన్ని ప్రశ్నించింది, స్నేహితా, నిన్ను అందరూ ప్రేమతో చూస్తారు. ఖచ్చితంగా, నువ్వే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షివి కదా? After the crowd left, the crow approached the peacock and said, "Dear peacock, you are admired by everyone. Surely, you must be the happiest bird in the world." మయూరం లోతుగా ఊపిరి పీల్చుకొని, ఒకప్పుడు నేను అలా అనుకున్నాను, కానీ నా అందం కారణంగా, నన్ను ఈ జంతు ప్రదర్శనశాలలో బంధించేశారు, అని చెప్పింది.
The peacock sighed deeply and said, I once believed that too, but because of my beauty, I have been trapped inside this cage forever. ప్రజలు నా రెక్కలను తీసుకెళ్తారు, నాకు స్వేచ్ఛ లేదని నాకు అర్థమైంది. నిజమైన ఆనందం స్వేచ్ఛగా ఉండటంలోనే ఉంది అని చెప్పింది. People pluck my feathers to make decorations, and I have lost my freedom. I have realized that the happiest bird is one that is truly free. కాకి ఆశ్చర్యపడి, అయితే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి ఎవరు అని అడిగింది. The crow was shocked to hear this and asked, If you are not happy, then who do you think is the happiest bird in the world? మయూరం కొంతకాలం ఆలోచించి, ఈ ప్రదర్శనశాలలో నేను గమనించిన ఏకైక స్వేచ్ఛ గల పక్షి నువ్వే అని చెప్పింది. The peacock thought for a moment and then said, I have observed the zoo carefully. The only bird that is not trapped is you, my friend. ఎవరూ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించరు, నువ్వు ఎక్కడైనా స్వేచ్ఛగా ఎగురగలవు. నా మనసులో నేనైతే నిన్ను పోలి ఉండాలని కోరుకున్నాను అని చెప్పింది. No one tries to catch you, and you can fly anywhere you want. I have been wishing that I could be a crow, just like you. ఈ మాటలు విని కాకి ఒక్కసారిగా అర్థం చేసుకుంది. అది ఎప్పుడూ ఇతర పక్షులను చూసి అసూయపడేది, కాని తన స్వేచ్ఛను గమనించలేదు. Hearing this, the crow's heart filled with realization. It had spent so much time envying others that it never saw the freedom it already had. మొదటిసారి అది తన జీవితాన్ని ప్రేమించింది. అది ఋషి వద్దకు తిరిగి వెళ్ళి, ఓ గురువర్యా, ఇప్పుడు నాకు మారాలని అనిపించడం లేదు అని చెప్పింది. For the first time, the crow felt happy to be itself. It flew back to the monk and said, O wise one, I no longer wish to change. ఋషి చిరునవ్వుతో, ఇదే నిజమైన జ్ఞానం, స్నేహితా. మనం తరచుగా ఇతరులను చూసి అసూయపడతాము కాని మనకు ఉన్న విలువలను గుర్తించము అని చెప్పాడు. The monk smiled knowingly and said, That is wisdom, my friend. We often compare ourselves to others and forget to value what we already have. జీవితంలో ఎవరైనా నీవంటే గొప్పవారు ఉంటారు, మరికొందరు తక్కువగా ఉండవచ్చు. కానీ నిజమైన ఆనందం మనకు లభించిన దానిని ప్రేమించడంలోనే ఉంది అని చెప్పాడు. In life, there will always be someone who has more or less than you. True happiness comes from appreciating what you have, not from wanting what you don't. కాకి తలాడ్డంగా ఊపి, హృదయంలో సాంత్వనను పొందింది. ఆ రోజుకి తర్వాత అది తన స్వేచ్ఛను ఆనందించుతూ ఇతరులను అసూయపడకుండా జీవించింది. The crow nodded, feeling light and free. From that day on, it never wished to be anyone else and lived its life with joy and gratitude. ఇకపై ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి అది తానే. And so, the happiest bird in the world was the one who learned to love being itself. Please don't forget to like and subscribe if you like this video. Thanks for your practice and learning together.